హాయ్ హలో గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అండ్ ఈ వీడియోలో మనం అప్కమింగ్ ఓటీటీ మూవీస్ గురించి అయితే తెలుసుకుందాం. లైక్ రీసెంట్గా థియేటర్స్లో రిలీజ్ అయిన కోర్ట్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ అండ్ చావో మూవీ ఓటీటీ రిలీజ్ డేట్తో పాటు మ్యాడ్ స్క్వేర్ మూవీ, L2 మూవీ అండ్ రాబిన్ హుడ్ మూవీ ఓటీటీ అప్డేట్స్తో పాటు మరికొన్ని ఓటీటీ రిలీజ్ డేట్స్ కూడా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే ప్లీజ్ వీడియోని లైక్ చేసి అయితే చూడండి. అండ్ ఈ వీడియోకి నేను 500 లైక్స్ అయితే డైరెక్ట్ తీసిన. సో ప్లీజ్ మీరు దాన్ని అయితే కనిపించేసండి. అండ్ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక అప్కమింగ్ ఓటీటీ మూవీస్ విషయానికి వస్తే ముందుగా నెంబర్ 1 పెరుసు. సో ఈ మూవీలో మనకి వైభవ్ రెడ్డి అయితే లీడ్ రోల్ అయితే యాక్ట్ చేశారనమాట. అండ్ ఈ మూవీ ఓటీటీ రైట్స్ మనకి నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ నెట్ఫ్లిక్స్ మనకి అఫీషియల్ డేట్ అయితే అనౌన్స్ చేసింది. ఏప్రిల్ 11th నుంచి ఈ మూవీ మనకి నెట్ఫ్లిక్స్ లో అయితే అవైలబుల్ గా ఉంటుంది. మల్టిపుల్ ఆడియోస్ లో మన తెలుగుతో పాటు మరికొన్ని లాంగ్వేజెస్ లో ఈ మూవీని అయితే వాళ్ళు తీసుకొస్తున్నారు. సో మరి మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరైతే చెక్ చేయొచ్చు నెట్ఫ్లిక్స్ లో. ఇక నెంబర్ 2 ద లెజెండ్ ఆఫ్ హనుమాన్ సీజన్ 6. సో మీ అందరికీ తెలిసిందే. సో మీలో చాలా మంది 5 సీజన్స్ అయితే చూసుంటారు. సో ఇప్పుడు మనకి సీజన్ 6 అయితే తీసుకొస్తున్నారు అనమాట. అండ్ వాళ్ళు ఆల్రెడీ 45 ఎపిసోడ్స్ అయితే రిలీజ్ చేశారు ముందు సీజన్ సంబంధించి. సో ఇప్పుడు సీజన్ 6 అయితే తీసుకొస్తున్నారు. అండ్ ఇక ఈ సిరీస్ రైట్స్ మనకి జియో హాట్స్టార్ వాళ్ళు అయితే తీసుకున్నారు. సో జియో హాట్స్టార్ వాళ్ళు మనకి అఫీషియల్ డేట్ అయితే అనౌన్స్ చేశారు. ఏప్రిల్ 11th నుంచి ఈ సిరీస్ అయితే మనకి అవైలబుల్ గా ఉంటుంది. అండ్ మల్టిపుల్ లాంగ్వేజెస్ లో కూడా ఉంటుంది. మన తెలుగుతో పాటు మరికొన్ని లాంగ్వేజెస్ లో కూడా ఈ సీజన్స్ అయితే తీసుకొస్తున్నారు అనమాట. సో మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరైతే చెక్ చేయొచ్చు జియో హాట్స్టార్ లో ఏప్రిల్ 11th నుంచి. ఇక నెంబర్ 3 కింగ్స్టన్ మూవీ. సో ఈ మూవీలో మనకి జీవి ప్రకాష్ లీడ్ రోల్ అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ మనకి లాస్ట్ మంత్ థియేటర్స్ లో అయితే రిలీజ్ అయింది అనమాట. అండ్ థియేటర్స్ లో ఈ మూవీ యావరేజ్ గా అయితే పర్ఫార్మ్ చేసింది. ఇక ఈ మూవీ ఓటీటీ రైట్స్ మనకి G5 వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ G5 వాళ్ళు మనకి అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్ చేశారు. అండ్ ముందుగా G వాళ్ళు టెలికాస్ట్ అండ్ ఓటీటీ ప్రీమియర్ సేమ్ డేట్ కి అయితే చేస్తున్నారు అనమాట. సో వాళ్ళు మనకి అఫీషియల్ డేట్ అయితే అనౌన్స్ చేశారు. ఏప్రిల్ 13th నుంచి ఈ మూవీ మనకి 12 PM కి G5 లో అండ్ సో తమిళ్లో టెలికాస్ట్ అయితే చేస్తున్నారు. సో సైమల్టేనియస్లీ ఈ మూవీ మనకి ఓటీటీ అండ్ టెలికాస్ట్ సేమ్ డేట్ అయితే ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా కింగ్స్టన్ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు. టెలికాస్ట్ అండ్ ఓటీటీ ప్రీమియర్ ఏప్రిల్ 13th నుంచి G5 లో అండ్ జీ తమిళ్లో. ఇక నెంబర్ 4 ద లాస్ట్ ఆఫ్ అస్. సో ఈ మూవీని వచ్చేసి మనకి జియో హాట్స్టార్ వాళ్ళు అయితే తీసుకొస్తున్నారు. అండ్ హాట్స్టార్ వాళ్ళు మనకి అఫీషియల్ డేట్ అయితే అనౌన్స్ చేశారు. ఏప్రిల్ 14th నుంచి ఈ మూవీ అయితే మనకి అవైలబుల్ గా ఉంటుంది విత్ మల్టిపుల్ ఆడియోస్ మన తెలుగుతో పాటు మరికొన్ని లాంగ్వేజెస్ లో వాళ్ళు అయితే తీసుకొస్తున్నారు అనమాట జియో హాట్స్టార్ వాళ్ళు. సో మరి మీలో ఎవరైనా ద లాస్ట్ ఆఫ్ అస్ మూవీని చూద్దాం అనుకుంటే మీరైతే వాచ్ చేయొచ్చు జియో హాట్స్టార్ లో ఏప్రిల్ 14th నుంచి మన తెలుగు అండ్ మల్టిపుల్ లాంగ్వేజెస్ లో. ఇక నెంబర్ 5 ట్రింగ్ ట్రింగ్. సో ఇది ఒక కొత్త మూవీ అనమాట. అండ్ ఈ మూవీని వచ్చేసి మనకి ఈటీవీ విన్ వాళ్ళు అయితే తీసుకొస్తున్నారు. అండ్ ఈటీవీ విన్ లో వాళ్ళు డేట్ అయితే అనౌన్స్ చేశారు. మనకి ఏప్రిల్ 27th నుంచి అయితే అవైలబుల్ గా ఉంటుంది. సో మరి మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరైతే చెక్ చేయొచ్చు ఈటీవీ విన్ లో ఏప్రిల్ 27th నుంచి ట్రింగ్ ట్రింగ్ మూవీని. ఇక నెంబర్ 6 రాబిన్ హుడ్ మూవీ. సో ఈ మూవీలో మనకి నితిన్ శ్రీలీల అయితే లీడ్ రోల్ అయితే యాక్ట్ చేశారనమాట. అండ్ ఈ మూవీ మనకి రీసెంట్ గానే థియేటర్స్ లో రిలీజ్ అయింది. అండ్ థియేటర్స్ లో ఈ మూవీ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ వచ్చేసి ఈ మూవీకి ముందుగా మన తెలుగు స్టేట్స్ లో 5.11 కోట్లు అండ్ 9.70 కోట్ల గ్రాస్ అయితే రాబట్టింది. అలా రాబిన్ హుడ్ మూవీ వరల్డ్ వైడ్ గా దాదాపు 7 కోట్ల షేర్ అయితే రాబట్టింది. అండ్ గ్రాస్ వచ్చేసి దాదాపు 13 కోట్ల గ్రాస్ అయితే రాబట్టింది. సో దాదాపు 28 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ కి రాబిన్ హుడ్ మూవీ కలెక్ట్ చేసింది 7 కోట్ల షేర్. సో అలా ఈ మూవీ హిట్ అవ్వాలంటే ఇంకా 21 కోట్లకి పైగానే ఈ మూవీ అయితే కలెక్ట్ చేయాలి హిట్ వర్డింగ్ అయితే తెచ్చుకోవాలంటే. సో మరి ఈ మూవీ హిట్ అవుతుందో లేదో కింద కామెంట్ చేసి చెప్పండి. ఇక ఈ మూవీ ఓటీటీ రైట్స్ మనకి శాటిలైట్ అండ్ డిజిటల్ రైట్స్ జీ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. సో మనకి శాటిలైట్ రైట్స్ జీ తెలుగు అండ్ ఓటీటీ రైట్స్ G5 వాళ్ళు అయితే ఈ మూవీ ఓటీటీ రైట్స్ అయితే క్లెయిమ్ చేసుకున్నారు అనమాట. అండ్ మనందరికీ తెలిసిందే కదా జీ వాళ్ళు ఏం చేస్తారో టెలికాస్ట్ అండ్ ఓటీటీ ప్రీమియర్ సేమ్ డేట్ కి అయితే చేస్తారు. సో ఈ మూవీ కూడా మనకి సేమ్ అలానే అయితే తీసుకొస్తారు అనమాట. యాక్చువల్లీ జీ వాళ్ళు ఓటీటీకి రావడానికి చాలా టైం అయితే తీసుకుంటారు. బట్ ఈ మూవీ వచ్చేసి మనకి చాలా ఎర్లీగా ఓటీటీకి అయితే వస్తుంది అనమాట. సో ఏప్రిల్ లాస్ట్ వీక్ లో రాబిన్ హుడ్ మూవీని మనకి ఓటీటీకి అయితే తీసుకొస్తారు. అండ్ అలానే టెలికాస్ట్ కూడా సేమ్ డేట్ కి అయితే చేస్తారు. సో వెయిట్ చేయండి, అఫీషియల్ డేట్ అయితే వాళ్ళైతే రిలీజ్ చేస్తారు. సో అప్పుడు నేను మీకు అప్డేట్ చేస్తాను. సో అట్ ప్రెసెంట్ ఈ మూవీ మనకి థియేటర్స్ లో అయితే ఇప్పుడైతే రన్ అవుతుంది. సో మీరు ఒకసారి చూద్దాం అనుకుంటే ఒకసారి మీరు అయితే ట్రై చేయొచ్చు. ఇక నెంబర్ 7 L2 ఆంబ్రన్. సో ఈ మూవీలో మనకి మోహన్ లాల్ గారు అండ్ పృథ్వీరాజ్ గారు లీడ్ రోల్ అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ కూడా లాస్ట్ వీక్ థియేటర్స్ లో అయితే రిలీజ్ అయింది. అండ్ థియేటర్స్ లో ఈ మూవీ సెన్సేషన్ అయితే క్రియేట్ చేస్తుందని చెప్పొచ్చు. ముందుగా ఈ మూవీ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ చూసుకుంటే టోటల్ గా 10 days కి ఈ మూవీ 94 కోట్ల నెట్ అయితే రాబట్టింది మన ఇండియాలో. అండ్ వరల్డ్ వైడ్ గ్రాస్ వచ్చేసి 247 కోట్ల గ్రాస్ అయితే రాబట్టి దుమ్ము రేపిందని చెప్పొచ్చు L2 ఆంబ్రన్ మూవీ. ఇక ఓవర్సీస్ లో అయితే ఏ మలయాళం మూవీకి లేని విధంగా 137 కోట్ల గ్రాస్ రాబట్టి ఆల్ టైమ్ రికార్డ్ అయితే క్రియేట్ చేసింది ఓవర్సీస్ లో. అండ్ అలానే L2 ఆంబ్రన్ మూవీ మలయాళం వాళ్ళకి ఇండస్ట్రీ అయితే అవ్వింది. సో ఈ మూవీ 300 crores గ్రాస్ దాటుతో లేదు కింద కామెంట్ చేసి చెప్పండి. ఇక ఈ మూవీ ఓటీటీ రైట్స్ మనకి నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు.
తీసుకున్నారనమాట. అండ్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఈ మూవీని మనకి 4 weeks అగ్రిమెంట్ డేట్ని అయితే రాయించుకున్నారు. సో అలా ఈ మూవీ మనకి ఓటీటీకి వచ్చినప్పుడు April 24th లేదా April 28th ఈ మూవీ మనకి ఓటీటీకి అయితే వస్తుంది. సో ఒక 1 week అయితే వెయిట్ చేయండి. అఫీషియల్ డేట్ వచ్చాక నేను మీకు అప్డేట్ చేస్తాను. సో అట్ ప్రెజెంట్ ఈ మూవీ కూడా మనకి థియేటర్స్లో అయితే రన్ అవుతుంది. సో మీ థియేటర్స్కి వెళ్ళి చూద్దాం అనుకుంటే థియేటర్స్కి వెళ్ళి వాచ్ చేయొచ్చు. అండ్ అలానే అల్టో ఆంప్రెన్ మూవీ మనకి మల్టిపుల్ లాంగ్వేజెస్లో కూడా రిలీజ్ చేస్తారు నెట్ఫ్లిక్స్ వచ్చినప్పుడు. సో మీరైతే ఏం కంగారు పడకండి. ఇక నెంబర్ 8 మ్యాడ్ స్క్వేర్ మూవీ. సో ఈ మూవీలో మనకి సంగీత్ శోభన్ అండ్ నితిన్ అండ్ రామ్ నితిన్ గారు ఈ మూవీలో లీడ్ రోల్ అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ కూడా మనకి లాస్ట్ వీక్ థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది. అండ్ థియేటర్స్లో ఈ మూవీ ఒక సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని చెప్పొచ్చు. ముందుగా మ్యాడ్ స్క్వేర్ మూవీ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ చూసుకుంటే ఈ మూవీ టోటల్గా 9 days రన్ అయితే కంప్లీట్ చేసుకుంది థియేటర్స్లో. ముందుగా నైజాంలో 12 కోట్ల షేర్ అయితే రాబట్టి ఒక Tier 2 హీరో రేంజ్లో అయితే పర్ఫామ్ చేసిందని చెప్పొచ్చు ఈ మూవీ. ఇక సీడెడ్లో 3.5 కోట్ల షేర్. అలా ఈ మూవీ మన తెలుగు స్టేట్స్లో 26.37 కోట్ల షేర్ అండ్ దాదాపు 44 కోట్ల గ్రాస్ రాబట్టి దుమ్ము రేపింది. సో అలా మ్యాడ్ స్క్వేర్ మూవీ 22 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్కి వరల్డ్ వైడ్గా 34 కోట్ల షేర్ అండ్ 60.55 కోట్ల గ్రాస్ రాబట్టి 12 కోట్ల ప్రాఫిట్లో బ్లాక్ బస్టర్ హిట్ అయితే అవ్వింది. సో ఇంకా ఈ మూవీ ఎంత కలెక్ట్ చేస్తుందో కింద కామెంట్ చేసి చెప్పండి. ఆ 100 కోట్ల గ్రాస్ మార్క్ దాటుద్దో లేదో కింద కామెంట్ చేసి అయితే చెప్పండి. ఇక ఈ మూవీ ఓటీటీ రైట్స్ మనకి నెట్ఫ్లిక్స్ వాళ్ళే క్లెయిమ్ చేసుకున్నారు. సో పార్ట్ 1 కూడా వాళ్ళ దగ్గర ఉంది అండ్ పార్ట్ 2 కూడా వాళ్ళైతే క్లెయిమ్ చేసుకున్నారు. ఇక ఈ మూవీకి మనకి 4 weeks అగ్రిమెంట్ డేట్ని అయితే రాయించుకున్నారు. సో అలా ఈ మూవీ మనకి April 28th ఓటీటీకి అయితే వస్తుంది అనమాట. సో మీరు ఎవరైనా మ్యాడ్ స్క్వేర్ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే April 28th నుంచి అయితే వాచ్ చేయొచ్చు నెట్ఫ్లిక్స్లో. లేదా అట్ ప్రెసెంట్ ఈ మూవీ మనకి థియేటర్స్లో అయితే రన్ అవుతుంది. సో మీ థియేటర్స్కి వెళ్ళి చూద్దాం అనుకుంటే థియేటర్స్కి వెళ్ళి వాచ్ చేయొచ్చు. ఇక నెంబర్ 9 చావా మూవీ. సో ఈ మూవీలో మనకి రష్మిక మందన, విక్కీ కౌశల్ లీడ్ రోల్ అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ మనకి రీసెంట్గా మార్చ్ మంత్లో థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది మన తెలుగులో. అండ్ ఫెబ్ మంత్లో హిందీలో అయితే రిలీజ్ అయింది. సో చావా మూవీ థియేటర్స్లో రిలీజ్ అయ్యి దాదాపు 2 months అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇంకా ఈ మూవీ ఓటీటీకి అయితే రాలేదు. అండ్ చాలా మంది అడుగుతున్నారు ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఎప్పుడని. ముందుగా ఈ మూవీ వరల్డ్ వైడ్గా 800 కోట్ల గ్రాస్ అయితే రాబట్టి విక్కీ కౌశల్ కెరియర్లో నెంబర్ 1 మూవీ అయితే నిలిచింది. అండ్ అలానే మన తెలుగులో కూడా దాదాపు 17 కోట్ల గ్రాస్ రాబట్టి మంచి రికార్డ్ని అయితే క్రియేట్ చేసింది అనమాట హిందీ సినిమాల పరంగా. ఇక ఈ మూవీ ఓటీటీ రైట్స్ మనకి నెట్ఫ్లిక్స్ వాళ్ళు క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఈ మూవీని మనకి April 11th ఓటీటీకి అయితే తీసుకొస్తున్నారు అనమాట తెలుగు అండ్ హిందీ లాంగ్వేజెస్ లో. సో మరి మీరు ఎవరైనా చావా మూవీ ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు April 11th నుంచి నెట్ఫ్లిక్స్ లో. ఇక నెంబర్ 10 కోర్ట్ మూవీ. సో ఈ మూవీలో మనకి ప్రియదర్శి, శివాజీ గారు లీడ్ రోల్ అయితే యాక్ట్ చేశారు. అండ్ నాని గారు ఈ మూవీని ప్రొడ్యూస్ అయితే చేశారనమాట. ఇక ఈ మూవీ మనకి థియేటర్స్ లో రిలీజ్ అయ్యి ఎటువంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో మనందరికీ తెలిసిందే. దాదాపు దుమ్ము రేపిందని చెప్పొచ్చు బాక్స్ ఆఫీస్ వద్ద. ఒక చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి దాదాపు ట్రిపుల్ టైం బ్లాక్ బస్టర్ హిట్ అయితే అవ్వింది కోర్ట్ మూవీ. ఇక కోర్ట్ మూవీ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ వచ్చేసి ఈ మూవీ థియేటర్స్ బిజినెస్ వచ్చేసి 7 కోట్లు అయితే జరిగింది. సో ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 7 కోట్లు. బట్ ఈ మూవీ కలెక్ట్ చేసింది వచ్చేసి వరల్డ్ వైడ్ గా దాదాపు 29 కోట్ల షేర్ అయితే రాబట్టింది. అండ్ గ్రాస్ వచ్చేసి 54 కోట్ల గ్రాస్ రాబట్టి దాదాపు 22 కోట్లకు పైగానే ప్రాఫిట్ రాబట్టి ఆల్ టైమ్ రికార్డ్ అయితే క్రియేట్ చేసింది అనమాట చిన్న సినిమాల పరంగా. సో దాదాపు ట్రిపుల్ బ్లాక్ బస్టర్ అయితే అవ్వింది కోర్ట్ మూవీ. ఇక ఈ మూవీ ఓటీటీ రైట్స్ మనకి నెట్ఫ్లిక్స్ వాళ్ళు క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ నెట్ఫ్లిక్స్ లో ఈ మూవీ మనకి April 11th అయితే రిలీజ్ అవుతుంది విత్ మల్టిపుల్ ఆడియోస్. యాక్చువల్లీ ఈ మూవీ మనకి థియేటర్స్ లో రిలీజ్ అయినప్పుడు ఓన్లీ తెలుగు లాంగ్వేజ్ లో అయితే రిలీజ్ చేశారు. బట్ ఓటీటీకి వచ్చినప్పుడు మల్టిపుల్ లాంగ్వేజెస్ లో అయితే తీసుకొస్తున్నారు అనమాట. మరి మీరు ఎవరైనా కోర్ట్ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు నెట్ఫ్లిక్స్ లో April 11th నుంచి. సో ఈ వీడియోకి అయితే గాయ్స్, అలానే మీకు మరిన్ని ఓటీటీ అప్డేట్స్ కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఆఫ్ ఫ్యామిలీ షేర్ చేయండి. అండ్ దిస్ ఎపిసోడ్ థాంక్స్ ఫర్ వాచింగ్.